అదో పెద్ద అడవి. అందులో పెద్ద భయంకరమైన అడవికి రాజు సింహం ఉంది. అధో ఆ రోజు పెద్ద జింకను వేటాడి పెద్ద గర్జనలతో ఆ జింకను తీసుకువస్తున్నది. అక్కడ పెద్ద చెట్టు ఉన్నది. దానిపై ఒక గుడ్లగూబ ఉన్నది. దాని చెట్టు క్రింద ఆ గుడ్లగూబ ఎవ్వరినీ రానివ్వదు. అది చాలా కోపంగా ఉంది. అధో చూస్తూ ఉన్నది. సింహం ఆ జింక మాంసంను తృప్తిగా తింటున్నది. కాని ప్రక్కన ఉన్న చెట్టుపై ఉన్న గుడ్లగూబ చూస్తూ ఉన్నది. దానికి బాగా కోపం ఉన్నది. బాగా మాంసం తిన్న తర్వాత అది బాగా నిద్రపోతున్నది. పైన గుడ్లగూబకు బాగా కోపమున్నది. బాగా మాంసం తిన్నదేగాక నా చెట్టు క్రింద పడుకుంటావా? నిన్ను నేను నిద్రపోనివ్వను. నీకు నేను మనశాంతి లేకుండా నిద్రపోనివ్వను అని ఆ గుడ్లగూబ బాగా అరవసాగింది. అప్పుడే నిద్రలేచిన సింహం బాగా కోపం వచ్చినది. వెంటనే ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబను బాగా అరిచినది. ఓ గుడ్లగూబ, నీకు ఎంత పొగరు! నేను విశ్రాంతి తీసుకుంటే నువ్వు బాగా అరుస్తున్నావు. ఇప్పుడు నా నిద్ర బాగా ఆటంకం కలిగించావు. నీకు ఏమీ కావాలి చెప్పు, నీకు ఏది అడిగినా ఇస్తా, కానీ నా నిద్రకు ఆటంకం కలిగించవద్దు అనెను. సింహం రాజా, ఓ సింహం రాజా, నువ్వు ఈ అడవికి రాజువు. కాని ఒకటి మరిచావు, నువ్వు మాంసం తినుచున్నావు. ఇక్కడ ఒక చిన్న ప్రాణి ఉన్నది అని నీకు తెలియదా? నువ్వు బాగా కడుపు నిండా తిని నా చెట్టు క్రింద పడుకుంటే నాకు కోపం రాగా? కనుక నీ మాంసం నుంచి నాకు కొద్దిగా మాంసం ఇవ్వు. అప్పుడు నేను నీ నిద్రకు ఎటువంటి ఆటంకం కలిగించను. సరే ఓ గుడ్లగూబా, నువ్వు అడిగినట్లు నీకు నేను వేటాడిన మాంసం నుంచి కొద్దిగా వాటా ఇస్తా. కానీ నువ్వు నేను చెప్పిన మాట వినాలి. నేను తెచ్చిన మాంసన్నుకు కాపాలా ఉండాలి. నేను మళ్ళీ వేటకు వెళ్ళినప్పుడు ఇక్కడికి ఎటువంటి జంతువులు వచ్చిన వెంటనే నాకు నువ్వు చెప్పాలి. అప్పుడు నేను వచ్చి వాటిని చంపివేస్తాను. కనుక నువ్వు ఈ రోజు నుంచి నా స్నేహితురాలవు. ఈ రోజు నుంచి నువ్వు కూడా ఈ మాంసం తిను. ఓ మిత్రమా, ఇది విన్నావా? మన ప్రక్కనున్న అడవి నుంచి ఒక పెద్ద సింహం రాజా వస్తున్నాడు. అతడు పెద్ద మూర్ఖుడు. అతడికి జంతువుల మాంసం అంటే చాలా ఇష్టం. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. అతడు వచ్చేటప్పుడు పెద్ద పెద్ద శబ్దాలతో వస్తాడు. అప్పుడు అది మనం గ్రహించి మన నివాసం నుంచి బయటకు రావద్దు అని హెచ్చరించినది పిట్టపిల్ల.
పెద్ద గర్జనలతో సింహం వస్తోంది. పెద్ద పెద్ద శబ్దాలతో వస్తోంది సింహం. నేను ఈరోజు మంచి జింక తల తీసుకొచ్చాను. దీనిని జాగ్రత్తగా చూసుకో. నేను మళ్ళీ వేటకు వెళ్ళుచున్నాను. నువ్వు నేను వచ్చేంత వరకు ఈ జింక తల జాగ్రత్తగా చూసుకో. ఎవరైనా వచ్చి ఈ జింక తల మాంసం కోసం వస్తే వెంటనే నాకు చెప్పు అని సింహం రాజా మళ్ళీ వేటకు వెళ్ళుచున్నాడు. అప్పుడే నది నుంచి మంచిగా నీరు త్రాగి వస్తున్నాయి. తల్లి ఏనుగు మరియు పిల్ల ఏనుగు. పాపం వారికి తెలియదు అక్కడ భయంకరమైన సింహం చెట్టుచాటున ఉన్నదని. మెల్లిగా అవి నీరు త్రాగి వస్తున్నాయి. కాని అవి గ్రహించినవి దాని వెనుక ఒక పెద్ద సింహం ఉన్నదని. వెంటనే అవి పరిగెత్తసాగాయి. కాని పిల్ల ఏనుగు చాలా మెల్లిగా పరిగెత్తసాగింది. కాని దానికి పెద్ద ముల్లు గ్రుచ్చుకున్నది. అప్పుడది పరిగెత్తలేకపోయినది. కాని పాపం ఆ చిన్న ఏనుగును చంపి తినసాగింది సింహం. కాని ప్రక్కన నిలబడి చూస్తూ ఉండిపోయినది ఆ తల్లి ఏనుగు. కాని దానికి చాలా కోపంగొచ్చినది. ఆ సింహాన్ని ఎలాగైనా చంపివేయాలని అనుకొన్నది ఆ ఏనుగు. పిల్ల ఏలగు తిన్న తరువాత ఆ సింహం మెల్లిగా దాని తలను నోటిలో పెట్టుకొని తీసుకొని వెళ్ళుతోంది. సింహం కాని చాలా బాధగా చూస్తోంది తల్లి ఏనుగు. దానికి ఆ సింహంపై బాగా కోపంతో కక్ష పెట్టుకొంది తల్లి ఏనుగు. అప్పుడే వస్తోంది ఏనుగు తన స్నేహితుడగు చిట్టి కుందేలు దగ్గరకు. అది మెల్లిగా వస్తోంది. చిట్టి కుందేలు కూడా వస్తోంది. ఓ ఏనుగు రాజా, నన్ను క్షమించు. నీ చిట్టి ఏనుగు పిల్లను ఆ సింహం చంపివేసింది అని తెలిసి చాలా బాధ అయింది. దానికి నువ్వు ప్రతీకారం తీసుకో. సరే మిత్రమా, నువ్వు చాలా తెలివైన దానివి. నువ్వే మంచి ఉపాయం చెప్పు. దానిని నేను చంపివేస్తాను. అది మళ్ళీ తప్పించుకోరాదు. సరే, ఒక పని చెయ్యి.
నువ్వు ఈ చెట్టు వద్ద డ్రాకో, నువ్వు అన్ని పెద్ద పెద్ద బండరాళ్ళు తెచ్చి వరుసగా పెట్టు. దాని వెనుక ఉండు. అప్పుడు సింహం వచ్చిన వెంబడే ఆ బండరాళ్ళు అన్నీ నీ బలమైన తొండంతో దానిపై వెయ్యి. అప్పుడు అది మీద పడి ఆ సింహం చనిపోతోంది అని చెప్పింది ఆ చిట్టి కుందేలు. దానికి చాలా సంతోషించింది. ఏనుగు సరే అని అది వెళ్ళిపోయాయి. పెద్ద గర్జనలతో వస్తోంది సింహం. కాని అది ఊహించలేదు. ప్రక్కన ఉన్న బండరాళ్ళ ప్రక్కన నిలుచుంది. కాని వెంటనే ఏనుగు ఆ బండరాళ్లను తన తొండంతో ప్రక్కకు నెట్టింది. వెంటనే అవి ప్రక్కకు జరిగి ప్రక్కన ఉన్న సింహం పైపడి అది చనిపోయినది. వెంటనే ఆ ఏనుగు సంతోషంతో తన కక్ష తీసుకొన్నది.